కార్పొరేట్ విద్యా సంస్థల్లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల మరణాలకు కారణమేంటి? ఒత్తిడితోనే చనిపోతున్నారా? విద్యార్థుల మరణాలకు కారణం విద్యా సంస్థల, తల్లిదండ్రుల ఒత్తిడా? బిల్డింగ్ మీద నుంచి దూకి మరీ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ర్యాంకుల వేటలో ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యా సంస్థలపై నియంత్రణ కరువైంది. వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు రామ్ పలికారు. ఒత్తిడితో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యార్థుల ఆలోచనలు పంచుకునేందుకు పేరెంట్స్ సమయం ఇవ్వడం లేదు. విద్యా వ్యవస్థల్లో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల మరణాలకు కారణమేంటి? ఒత్తిడితోనే చనిపోతున్నారా? విద్యార్థుల మరణాలకు కారణం లేక విద్యా సంస్థల, తల్లిదండ్రుల ఒత్తిడా? బిల్డింగ్ల మీద నుంచి కూడా దూకి మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ నుంచి మాకు రెస్పాండెంట్ తిరుపతి లైన్లో ఉన్నారు. తిరుపతి, అసలు ఎందుకు కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి? దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రస్తుతం వరంగల్లో ఇలాంటి సంఘటనలు ఎన్ని వెలుగు చూశాయి? శ్రీదేవి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు వరుసల ఆత్మహత్యలు ఘటించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇటీవలే వరంగల్ నగరంలో ఏకశిలా జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇంకా అనేక ప్రైవేటు జూనియర్ కాలేజ్, ప్రైవేటు స్కూల్కి సంబంధించినటువంటి హాస్టల్స్లో కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసినటువంటి ఘటనలను చూసాం. అసలు ప్రధానంగా కారణాలు ఏంటి? ఎందుకు కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి ఈ విధంగా ఉంది? పేరెంట్స్ విద్యార్థులతో మాట్లాడలేకపోతా ఉన్నారా? లేదంటే ప్రధానంగా కారణాలంటూ కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ నగరం కావచ్చు, వరంగల్ నగరంలో కార్పొరేట్ విద్యా సంస్థలు అనేకంగా ఉన్నాయి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించి కూడా అధికారులు చర్యలు తీసుకోవట్లేని రకరకాల విమర్శలు, రకరకాల చర్చలు జరిగినప్పటికీ కూడా వరుస ఆత్మహత్యలు జరిగిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నేతలు నాకు అందుబాటులో ఉన్నారు. అసలు వరంగల్ కార్పొరేట్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎందుకు వరుస ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి? వాటి కారణాలు ఏంటి? విద్యా సంస్థల్లో యాజమాన్యం ఎటువంటి చర్య తీసుకోవాలి? అధికారులకు ఏం డిమాండ్ చేస్తూ నాకు అందుబాటులో నాగరాజన్ మాట్లాడడం. ఎట్లా ఈ వరుస ఘటనలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు చనిపోతున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. ఏం చెప్తారు? మనకు ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థి ఆత్మహత్యలు ఇవాళ తగ్గిపోతాయని అనుకున్నాం, కానీ రోజు రోజుగా విద్యార్థి ఆత్మహత్యలు అనేవి పెరుగుకుంటూనే వస్తున్నాయి. ఎందుకంటే శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల పేరు మీద లక్షల రూపాయలు దన్నుకొని ఇవాళ వాళ్ళకు ర్యాంకులు కావాలని చెప్పి, స్టేట్లో మొదటి ర్యాంకుగా మేమే ఉండాలని చెప్పి ఇలా విచ్చలవిడిగా విద్యార్థుల పైన ఒత్తిడి తీసుకొచ్చి కనీసం ఆ కళాశాల పోయి చూస్తే గ్రౌండ్ కూడా ఉండదు. వాళ్ళని మానసికంగా వేధించి ఇలా మీరు చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా ఇవాళ 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు విచ్చలవిడిగా ఏసీ భవనాలలో చదువు పెట్టడం వల్ల అది కూడా మానసికంగా ఇబ్బంది కాబట్టి ఇవాళ విచ్చలవిడిగా పర్మిషన్లు కూడా అనుమతులు లేకుండా పర్మిషన్లు ఇవ్వడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఇవాళ కాలేజీలు చూసుకుంటే డిఐఓ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ప్రతి కాలేజీని సందర్శించాలి. ఆ కాలేజీకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా, మౌలిక వసతులు ఉన్నాయా అని చూడాలి. అవి చూడకుండానే పర్మిషన్లు ఇవ్వడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు ఇంటికి పోతే కొంతమంది విద్యార్థి తల్లిదండ్రులు పేదరికంగా ఉండడం వల్ల వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని విద్యార్థులపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ వైఖరి మార్చుకోవాలి. ఇలా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి సంవత్సరం దాటిపోయినప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ మంత్రి పెట్టుకోవడం వల్ల కూడా విద్యార్థి ఆత్మహత్యల కారణం అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారే విద్యార్థి ఆత్మహత్యలు పెంచి పోషిస్తూ ఉన్నారేమో అన్న ఆలోచన కూడా మాకు వస్తూ ఉన్నది. ఎందుకు మీరు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు? మీ వైఖరి మార్చుకోవాలి.
ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన నిలబడి ఇలా దాదాపు 7,500 కోట్ల రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పడక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నారు. సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 7,500 కోట్ల రూపాయలు వెంటనే తక్షణం విడుదల చేయాలి. విద్యార్థి ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందర పోవాలనుకుంటున్నారు. వరంగల్ నగరంలో కార్పొరేట్ విద్యా సంస్థలు వరుస ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మీరు ఒక విద్యార్థి సంఘ నేతగా కార్పొరేట్ విద్యా సంస్థల యజమానితో మాట్లాడినప్పుడు పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఎటువంటి చర్చ కొనసాగుతుంది? అసలు ప్రధాన కారణం ఏమని భావిస్తా ఉన్నారు? విద్యార్థి ఆత్మహత్యలు ఇదే వరంగల్ జిల్లాలో మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 5 హత్యలు జరిగినాయి. మొత్తం కూడా సూసైడ్ చేసుకున్నటువంటి హత్యలే. ఇవాళ మీ ప్రైవేట్ యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు మా తప్పేం లేదు, ఇంటికాడ ఉన్నట్టు వాళ్ళ ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుంటే మీరు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి పంపించడం లేదు? మెరుగైనటువంటి వైద్యాన్ని కల్పించడం లేదని మేము అడుగుతా ఉన్నాం. మెరుగైన వైద్యాన్ని కల్పించకపోగా విద్యార్థులను మానసిక ఒత్తిడి గురి చేసి వాళ్ళు మీరు చదవరా అని బాగా ఒత్తిడి చేయడం వల్లనే విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి టీచర్లు ఇబ్బంది వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇవాళ మీ వైఖరి టీపీజీఎంఏ గారు మీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. అని ఇలా హన్మకొండ జిల్లాలోనే 5 హత్యలు జరిగినాయంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హత్యలు జరగాలో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రధానంగా కోరుతున్నా. మీ వైఖరి మార్చుకొని విద్యార్థులకు రక్షణ కల్పించే విధంగా ముందుకు పోవాలి. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుంటే తల్లిదండ్రులకు వెంటనే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ విద్యార్థులు చనిపోయిన తర్వాత కళాశాలలో ఇలా హాస్పిటల్ తీసుకుపోయినాం, వైద్యం చేయించినాం, కానీ మీ చేజారిపోయిందనే మాటలు మాట్లాడుతారు. సిగ్గుచేటుగా మేము భావిస్తూనే ఉన్నాం. మొన్న ఇదే ఏకశిల తిరుపతి రెడ్డి మనం చూసుకున్నాం. ఏకశిల విద్యా సంస్థలో ఒక అమ్మాయి చనిపోయింది. కానీ ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని చెప్పి ఇవాళ మాట్లాడినటువంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అక్రమ సంబంధం ఉంటే మీరు ఎందుకు పెట్టుకున్నారు కాలేజీలలో మేము అడుగుతున్నాం. ఎందుకు పంపించలేదు మరి పిల్లల్ని? అట్లా పంపించకపోగా ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఒక మహిళ పైన అపండం వేయడం అనేది సరైనటువంటి వైఖరి కాదు. దాన్ని మార్చుకోవాలి. విద్యార్థులకు మీరు అండగా నిలబడాలి. మీరు విద్యార్థులకు ప్రయోజకులు చేయాలి తప్ప విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం కాకూడదు. మీ వైఖరి మార్చుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలి. కనీసం ఎలాంటి చర్యలు కూడా చేసుకునే పరిస్థితులు లేరు. ఈ ముడుపులు చెల్లించుకునే వ్యవస్థ మానుకోవాలి. లక్షల రూపాయలు ఇవాళ ఏకశిల తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు ఇలా అత్యధిక సంపన్నులు అనేక విద్యా సంస్థలు పెట్టి ఇలా విద్యా సంస్థలు మొత్తం కూడా ఇలా విద్యార్థుల నుంచి సొమ్ము కూడగొట్టుకోవడానికి పనిచేస్తున్నాయి తప్ప విద్యార్థులను ప్రయోజకులను చేయడం కోసం కాదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు దండుకుంటున్నారు. అధికారులను కూడా వాళ్ళకి ఎలాంటి మౌలిక వసతులు లేకున్నా, గ్రౌండ్ లేకున్నా, ఫైర్ సేఫ్టీ లేకున్నా, ఇలా ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇలా ఏ కాలేజీలో చూసుకున్నా కూడా రిజర్వేషన్ అమలు కావట్లేదు. 25% ఇలా ఉచితంగా విద్యను అందించాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా అణగదొక్కిరు. ఇలా ప్రభుత్వ నిబంధనలు అణగదొక్కి వాళ్ళదే రాజ్యం అన్నట్టుగా టీపీజీఎంఏ ఇతరత్ర కొంతమంది అగ్రవర్ణ ఆధిపత్య నాయకులు మేము చెప్పిందే నడుస్తుంది, అధికారులను కూడా మేము నియమించినటువంటి వాళ్ళే ఉంటారని చెప్పి ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టరు, ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు అంటే మొత్తం రెడ్ల సామ్రాజ్యం అయిపోయింది. మేము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ముందుకు పోతున్నారు. మీ వైఖరి మార్చుకొని విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఏవైతే విద్యా సంస్థలలో విద్యార్థులు చనిపోయారో ఆ కళాశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలి మీరు అని చెప్పి ఆ కళాశాలను సీజ్ చేయాలి, మూసివేయాలని చెప్పి కూడా నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు ఆరగన్నారాజు, బీసీ విద్యాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతల అభిప్రాయం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలలో వరుస ఆత్మహత్యలు జరిగిన కారణాలపై ప్రభుత్వ యంత్రాంగం అంతా దుశ్చారించి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కళాశాలలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఒత్తిడి తీసేటువంటి కళాశాలలు కావచ్చు, ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థుల మరణాలకు కారణమవుతున్నటువంటి కార్పొరేట్ విద్యాశాలపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై తగు చర్యలు తీసుకుంటేనే విద్యార్థి మరణాలు కావచ్చు, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై ఆగడాలన్నీ అరికట్టాలంటూ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. శ్రీదేవి, థ్యాంక్ యూ.